టాటా ఎర్నాకులం రైలుకు సంబంధించి 2 బోగీల దగ్ధమైన విషయంపై ఇప్పటికే రైల్వే అధికారులు విచారణ సాగిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే సాధారణ పరిస్థితి నెలకొన్నప్పుడు కూడా ఎక్కడైనా దీనికి సంబంధించి అంశాలు బయటపడతాయని విచారణలో భాగంగా వేరు వ్యక్తులను కూడా ప్రత్యక్ష సాక్షులను కూడా విచారిస్తున్నారు. ఈ దశలో రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి. వేరు ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు 2 నుంచి 3 గంటల ఆలస్యంగా రైళ్లు నడవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిజానికి చూసుకుంటే ఈ ప్రమాదం 12:40 నుంచి 12:50 గంటల మధ్య జరిగింది. అయితే అదృష్టవశాత్తు రైలు ఒక రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే టైంలో ఈ ప్రమాదం జరగడం, అలాగే ప్లాట్ఫామ్ పక్కనే ట్రైన్ ఆగిపోవడంతో ఒకసారిగా ప్రయాణికులు దిగ్గలిగారు. వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే B1 అలాగే M2కి సంబంధించిన కోచుల్లో పూర్తిగా సామగ్రి మాత్రం మొత్తం దగ్ధమైంది. రగ్గులు ఇతర సామగ్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమాత్రం కూడా రక్షించుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కూడా కేవలం ఒక్క వ్యక్తి మినహాయిస్తే ఇతరులకు ప్రాణాపాయం జరగకపోవడం ఒక ఉపశమనం కలిగించే అంశంగా ఇటు ప్రయాణికులు కావచ్చు, రైల్వే అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం 3 అంశాలపై ఇప్పుడు విచారణ సాగుతుంది.